అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బాలెట్. నగదు ఉపసంహరించుకునేటప్పుడు మీ కార్డ్ ఏటీఎంలో చిక్కుకుపోయినట్లయితే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అక్కడ ఒక్క పొరపాటు పెద్ద మోసానికి దారితీస్తుంది. మోసగాళ్లు రూపొందించిన కొత్త ఏటీఎం స్కామ్ను తాజా నివేదిక వెల్లడిస్తోంది. ఈ స్కామ్లో ఏటీఎం నుండి కార్డు రీడర్ను తీసేయడం జరుగుతుంది. దీనివల్ల కస్టమర్ కార్డు మెషిన్లో ఇరుక్కుపోయేలా చేస్తుంది. ఇది జరిగిన తర్వాత మోసగాళ్లు వారి పిన్ను నమోదు చేయడం ద్వారా కస్టమర్కు సహాయం చేస్తారు. ఆ తర్వాత పిన్ పనిచేయనప్పుడు వారు బ్యాంకులో ఫిర్యాదు చేయమని బాధితుడికి సూచిస్తారు. వినియోగదారుడు వెళ్లిన తర్వాత మోసగాళ్లు మెషిన్లో ఉన్న కార్డును తీసి బాధితుడి ఖాతా నుంచి డబ్బులు డ్రా చేస్తారు. ఈ స్కామ్ చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే ఇది అపరిచితులపై బాధితుడి నమ్మకాన్ని, క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు సహాయాన్ని అంగీకరించడానికి వారి సుముఖతను దెబ్బతీస్తుంది. ఏటీఎం వినియోగదారులు అప్రమత్తంగా ఉండడం మరియు ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే వారి బ్యాంకుకు నివేదించడం చాలా ముఖ్యం. ఏటీఎం మెషిన్లను ఉపయోగించి ప్రజలను మోసం చేయడానికి స్కామర్లు కొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తల ప్రకారం వారు మెషిన్ నుండి కార్డు రీడర్ను తీసేస్తారు. దీని కారణంగా కస్టమర్ కార్డు లోపల చిక్కుకుపోతుంది. స్కామర్లు పిన్ నెంబర్ని అడగడం ద్వారా సహాయాన్ని అందిస్తారు. అలాగే దానిని నమోదు చేయడంలో విఫలమైనట్లు నటిస్తారు. అప్పుడు వారి కస్టమర్ ఫిర్యాదు చేయడానికి, ఏటీఎం నుండి దూరంగా వెళ్లడానికి అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. కస్టమర్ వెళ్లిన తర్వాత స్కామర్లు కార్డును తిరిగి పొంది డబ్బును విత్డ్రా చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. ఒకవేళ మీరు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మీరు ఏటీఎం నుండి డబ్బు విత్డ్రా చేయడానికి వెళ్ళినప్పుడల్లా లొకేషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించండి. డబ్బు తీసుకునేటప్పుడు ఏటీఎం లోపల ఎవరు ఉండకుండా గుర్తుంచుకోండి. ఏటీఎం పిన్ను నమోదు చేసేటప్పుడు మీ చేతితో మాత్రమే పిన్ కనిపించకుండా కవర్ చేయండి. ఏదైనా లావాదేవీలు చేసేటప్పుడు అపరిచిత వ్యక్తుల సహాయం అస్సలు తీసుకోకండి. డబ్బు విత్డ్రా చేసిన తర్వాత మీ మొబైల్లోని స్టేట్మెంట్ను ఖచ్చితంగా చెక్ చేసుకోండి. స్కామ్కు గురయ్యే అవకాశం ఉందని మీరు భావిస్తే గనక ముందస్తుగా జాగ్రత్త పడడం చాలా మంచిది. ఏదైనా సంఘటన జరిగితే సైబర్ బృందానికి తెలియజేసి ఫిర్యాదు చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు బాలెట్.